యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ప్రియులారా, యోహాను ఈ యొక్క పత్రికలో అనేక విషయాలను తెలియచేస్తూ ప్రాముఖ్యంగా ఈ 1వ అధ్యాయము 5వ వచనము నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు ఒక భాగముగా ఎంచి దీనిలో పాపము విషయమైనటువంటి విషయాలు ప్రాథమికంగా రాయటం జరిగింది. దీంట్లో 3 రకాలైనటువంటి ప్రజలు లేదా విశ్వాసులు ఉండటం గమనార్హం. అంటే కొంతమంది మేము దేవునితో సహవాసము కలిగి ఉన్నామని, కొంతమంది మాలో పాపము లేదని, కొంతమంది మేము పాపము చేయలేదనేటువంటి విషయాల మీద కొంతమంది ఆలోచన కలిగి ఉన్నప్పుడు వారికి సమాధానంగా ఈ యోహాను భక్తుడు రాసినటువంటి ఈ యొక్క సమాధానం. దీంట్లో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు, ఆయన అంటే దేవునితో. 5వ వచనములో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, మేము ఆయన వలన విని, అంటే ఆయన అంటే ఎవరిక్కడ? ప్రభువైన యేసు ప్రభు. ఈయన వలన ఆయనే చెప్పాడంట ప్రభు ఏమని? ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయనలో ఎటువంటి పరిస్థితిలో చీకటి అనేటువంటిది లేదు. అలాగనే 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ప్రియులారా, నేటి సంఘాలలో విశ్వాసులు అలాగనే సేవకులని చెప్పుకున్నటువంటి వారు కూడా ఏం చేస్తున్నారంటే, మేము దేవునితో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్నారు. చీకటిలో నడిస్తే ఏం జరుగుతుంది? చీకటిలో ఉన్నవారు ఏం చేస్తారు? ఆ 6వ వచనం చివరిగా ఏం చెప్తున్నాడంటే, మనం అబద్ధమాడుచు ఎవరైతే మేము సహవాసంలో ఉన్నామని చీకటిలో నడిస్తే వాళ్ళు ఏం చేసిన వాళ్ళవుతారంటే, అబద్ధమాడేవాళ్ళు. సత్యమును జరిగింపకుందుము. అంటే సత్యమును జరిగించరు వాళ్ళు. సత్యమునకు అడ్డుగా ఉంటారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే, నేటి సంఘాలలో లేదా నేటి అనేక రకాలైనటువంటి విశ్వాసులు ఏ విధంగా ఉన్నారంటే, వారి క్రియలు దేవునితో సహవాసం అని చెప్పుకుంటున్నారు గానీ, వారి క్రియలు చూసినప్పుడు చీకటి క్రియలుగా ఉన్నాయి. చీకటి సహవాసంలో వాళ్ళున్నారు. వారు ఏం చేస్తున్నారంటే, చీకటి సహవాసం అంటే ఏంటి? పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించనటువంటి వారు. చూడటానికి వారు దేవునితో సహవాసం కలిగినట్టుంటారు. వారి మాటల్లో దైవత్వం ఉట్టిపడుతుంది. వారి ఆలోచనలు అలాగనే ఉన్నట్టు కనిపిస్తాయి. లేదా ఆదివారం వాళ్ళు ఆహ్, చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధిస్తారు. సక్రమంగా వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు. తదుపరి సోమవారం నుంచి తిరిగి మళ్ళీ శనివారం వరకు వారి యొక్క క్రియలు, వారి యొక్క ఆలోచనలు, మాటలు ఎలాగుంటున్నాయంటే చీకటితో సహవాసం కలిగి ఉంటారు. వెలుగనగా ఏమి? ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు అనంటే అర్థమేందంటే, వెలుగుకి ప్రతిపదార్థములు మనం చూసినప్పుడు బైబిల్‌లో రాసినటువంటి విషయాల్లో కూడా దేవుడు ఆత్మస్వరూపి. తర్వాత దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. దేవుడు సత్యవంతుడు. దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఈ విధంగా దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పినప్పుడు, ఏ దేవుడినైతే మనం ఆశ్రయిస్తున్నామో, ఏ దేవుని యొక్క సహవాసంలో మనం ఉన్నామో, ఆయన యొక్క సారూప్యం మనలో ఏర్పడకపోతే, మనము దేవునితో సహవాసము కలిగి ఉన్నామని చెప్పుకొనుట, అది అబద్ధమాడుట అని ఇక్కడ యోహాను భక్తుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ చూడండి, అబద్ధమాడుట సత్యమును జరిగింపకుందుము. ప్రియులారా, అనేక మంది విశ్వాసులు ఈ దినాల్లో సంఘాలలో వారు పరిచర్య చేస్తున్నారు కానీ, బయట లోకంలో వారు చేస్తున్నటువంటి ప్రతి పని చూసినప్పుడు, వారి ఆలోచనలు చీకటివి, వారి క్రియలు చీకటివి, వారి మాటలు చీకటివి. ప్రియులారా,
ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, నేను రక్షింపబడ్డాను, ఎలాగైనా పరలోకానికి వెళ్తాను, దేవుడు నన్ను ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు కాబట్టి, నేను భూమి మీద ఏమి చేసినప్పటికీ అది చెల్లుతుంది అనేటువంటి ఒక ఆలోచన. రక్షణ సరైనదే, నిజమే. ప్రభు యొక్క రక్తధారలో కడగబడి రక్షణ పొందుకున్నాం. అయితే రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసులు ఏ విధముగా జీవించాలి? ప్రభువును పోలి జీవించాలి. ప్రభు యొక్క సారూప్యంలోనికి ఎదగాలి. అంతేకాని ప్రభువుని మేము ఆరాధిస్తున్నాము, ప్రభు యొక్క సారూప్యంలో మలచబడకుండా చెడు సహవాసాలతో, చెడు ఆలోచనలతో, చెడు క్రియలతో నేటి సంఘాలలో ఉన్న విశ్వాసులు ఈ విధంగా బయలుదేరి ఉన్నారు. భయము లేనటువంటి జీవితం. అలాగే ప్రియులారా, కాపరులు కూడా అలాగనే ఉన్నారు. చెడు ఆలోచనలతో, చెడు స్వభావంతో, అసూయతో వారి యొక్క స్వభావం నిండుకొని ఉన్నది. వాక్యాన్ని ప్రకటిస్తారు, సువార్తను ప్రకటిస్తారు గాని వారి హృదయం ఎంత మాత్రము వెలుగుతో సహవాసం కలిగి ఉండదు. చీకటితో సహవాసం కలిగి ఉంటుంది. ఒకసారి మనం 7వ వచనం చూసినప్పుడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అంటే మనం ఎలా ఉండాలి? ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడవాలి. నడక అంటే ఏంటి? మన జీవన విధానము, మన స్వభావము ఏ విధముగా ఉండాలి? ప్రియులారా, ఒక ఆలోచన, ఒక ఇంటిలో ఏ లైటు, కరెంటు లేనప్పుడు అది చీకటిగా ఉంటుంది. దాంట్లోకి ఒక 1000 క్యాండిల్స్, ఒక లైట్‌ని ఒక్కసారిగా మనం లోపలికి తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో ఎంత మాత్రము చీకటి ఉండదు. అలాగే మనము ఆశ్రయించిన దేవాతి దేవుడు, మనము ఎవరి సన్నిధిలో ఉన్నాము? ఆ గొప్ప వెలుగై ఉన్న దేవుడు. వెలుగులో ఉన్న దేవుడు కాదు. వెలుగే ఆ దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనే వెలుగు. ఆ వెలుగును ఆశ్రయించిన మనము, మనలో ఎటువంటి పరిస్థితిలో చీకటి ఉండకూడదు. రక్షింపబడ్డామని చెప్పుకుంటూ, మన తోటి వారిని అసూయతో మోసము చేయటము, వారి మీద అబద్ధములాడటము, సత్యము మాట్లాడతాం కానీ అసత్యము చేయటము, అలాగే ప్రియులారా వారిని దుష్టత్వంలోనికి లాగటము, చెడు ఆలోచనలు చేయటము, అబద్ధము చెప్పటానికి ఏమాత్రం వెనకాడక ప్రతి విషయములోనూ ఒక అసూయతో సంపాదన, జీవనం గడుపుకోవటానికి అనేక మంది విశ్వాసులు మందిరానికి వెళ్తాం, దేవుణ్ణి పూజిస్తాం, లేదా ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం, ఇంటికి వస్తాం, తిరిగి పాత జీవితాన్నే కొనసాగించటం. ప్రియులారా, ఇది భయంకరమైనటువంటి ఒక చెడు అలవాటు. విశ్వాసులు ఏం చెప్తున్నారంటే, మేము దేవునితో సహవాసం కలిగి ఉన్నామని చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, మేము క్రైస్తవులమని చెప్తున్నారు. ప్రియులారా, క్రైస్తవ లోకానికి, క్రైస్తవులు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఒక దోషపూరితమైనటువంటి వారి యొక్క క్రియలు. దీని వలన అన్యులు ఏ విధముగా ఉంటున్నారు? ఈ క్రైస్తవులు బయటికి చెప్పేదొకటి, చేసేదొకటి. లోకములో ఏ విధమైనటువంటి మాటలున్నాయో, ఆలోచనలున్నాయో, క్రియలున్నాయో అవే సంఘాలలో కూడా ఉన్నాయి. స్వభావం అదే. ప్రభు యొక్క సారూప్యము లేదు. ప్రభు యొక్క వాక్య సత్యము ఎరిగి ఉండలేదు. వాక్యమును గ్రహించలేదు. వాక్యాన్ని వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకోలేదు. ప్రభువుని వెంబడించటం లేదు. కానీ వెంబడిస్తున్నామని చెబుతూ వారి చీకటిలో నడుస్తున్నారు. ప్రియులారా, వారి నడత ఎలాగున్నదంటే దేవునికి విరోధముగా ఉన్నది. వెలుగుని ఆశ్రయించినటువంటి విశ్వాసుల్లో ఎవరిలో కూడా చీకటి ఎంత మాత్రమునూ ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు ఈ విధమైనటువంటి నడతల్లో వెళ్తున్నారు. వారిని సరిచేయటానికి ఇష్టపడనటువంటి సేవకులున్నారు. ఒకవేళ వారిని సరిచేస్తే వారు సంఘాలకు, మందిరాలకు రారేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ సేవకులు కూడా అటువంటి భయంకరమైన మనస్సు కలిగి ఉంటున్నారు. ప్రియులారా, అందరి గురించి నేను చెప్పటం లేదు, కానీ
ఎక్కువ శాతము 99% మన దేశంలో గాని, ప్రపంచంలో ఉన్నటువంటి స్థా స సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, అలాగే సేవకులు ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి చీకటిలో నడుస్తున్నారు. ఎంత మాత్రము వారి యొక్క జీవితాల్లో వెలుగు లేకుండా స్వలాభము కోసం, సొంత లాభం కోసం అసూయపడుతూ, దుర్మార్గములో ప్రయాణిస్తూ, బయటికి భక్తి కలవారమని కనిపించుకోవటానికి వేషధారణతో కూడినటువంటి ప్రార్థన, వేషధారణతో కూడినటువంటి ఆరాధన నేటి సంఘాలలో ఎక్కువగా ప్రబలిపోయినది. ప్రియులారా, గమనిద్దాం. విశ్వాసులుగా ఉన్నవారు, ప్రభువు మనల్ని రక్షించాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కాపాడాడు. నీతిమంతులుగా ఎంచాడు. నిత్య స్వాస్థ్యానికి వారసులుగా చేశాడు. గొప్ప నిరీక్షణనిచ్చాడు. దేవుని మీద ఆధారపడదాం. దేవుణ్ణి వెంబడిద్దాం. మనలో చీకటి జీవితం ఉన్నట్లయితే, పాపములో ఉండి ఇంకా కొనసాగించినట్లయితే ఆయన్ని ఆశ్రయిద్దాం. ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనములో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రియులారా, గమనిద్దాం. ఆయన శాంతికరమై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మొదటి వచనములో, 2వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఏం చెప్తున్నా అంటే, ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఒకవేళ మనం పాపములో, పాప స్వభావంలో పడిపోయినట్లయితే దేవుని సన్నిధానమునకు వచ్చి, దేవుని పాద సన్నిధానములో మనం మొరపెట్టి, అయా నేను పాపము చేశాను, నన్ను క్షమించండి, తిరిగి ఆ పాపము చేయును అని దేవుని ఆశ్రయించి ఆయన దగ్గర పశ్చాత్తాపడినట్లయితే, ఆయన కుమారుడు మన పక్షాన విజ్ఞాపన చేసి తిరిగి ఆయనతో సహవాసము కలిగి రక్షణ ఆనందాన్ని కొనసాగించుకోవటానికి మనం ఏర్పడుతుంది. ప్రియులారా, విశ్వాసులైనటువంటి వారు ఇటువంటి భయంకరమైనటువంటి చీకటిలోనికి వెళ్లకుండా ప్రభువు యొక్క వాక్యాన్ని గ్రహించి ఆ మార్గంలో నడుద్దాం. గమనిద్దాం.